Namaste, namaste. Yeah, Dhurandhar is awesome. అండ్ ఫస్ట్ మూవీయే చెప్పేస్తుంది మనకి ఎలా ఉంది అని. అసలు అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ అనిపిస్తున్నాయి ఫస్ట్ వాచ్. కాకపోతే కొంచెం ఆ వైలెన్స్ అనేది మన శత్రువుని కొడుతున్నాడు అనుకుంటే మనకి బాధ అనిపించదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బేర్ విత్. నిమిషం నిమిషం అదే ఇప్పుడేం జరుగుతుందా అని చాలా ఎక్సైటింగ్ నిమిషం. ఇట్స్ లైక్ 7 స్టార్ మూవీ, నాట్ ఈవెన్ 5 స్టార్ మూవీ. మిస్ అయ్యాము. అసలు వాడు లేకుండా బోసిగా ఉంది, అదే తను లేకుండా బోసిగా ఉంది. తీసేసుకున్నాడు. పార్ట్ 2 లో వచ్చి మొత్తం హంసాకి ఇచ్చారు. అజిత్ దోవగన్ పాత్ర ఎలా అనిపించింది? చాలా బాగుంది. స్టోరీ అన్ఫోల్డ్ అయింది, చాలా క్లియర్ గా తెలుస్తుంది మనకి. ఎందుకు ఎలా అనిపించింది అజిత్ దోవగన్ పాత్ర? చాలా చాలా బాగా చేశాము. అండ్ ఇంకా అదేంటంటే మనం ఇలాంటివి జరుగుతున్నాయా అనేది తెలియదు. మన డిమానిటైజేషన్ రోజు అందరు తిట్టుకున్నారు కదా, అసలు ఎక్స్ట్రీమ్లీ అరిచారు. అసలు జనాలందరూ మాక్సిమం అరిచింది ఆ డిమానిటైజేషన్ ఎందుకు అయింది ఆ మూవీలో అనేది చూపించారు. నేను మూవీ గురించి ఒక బిట్ కూడా నేను రివీల్ చేయను, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. ఆసమ్. 4 hours మూవీ మీకు ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? అస్సలు బోరింగ్ అనిపించలే. ఇంకా కొంచెం అదేంటి అయిపోయిందా అనిపించింది. ట్విస్ట్లు ఉంటాయి, చూడాలి మీరు. మేము చెప్పేస్తే ఎట్లా ఇది దేశభక్తికి సంబంధించిన మూవీ. మీకు గూస్ బంప్స్ ఎక్కడ అనిపించింది? లాస్ట్ లో అయితే అసలు ఇంకా నాకు ఐ ఫెల్ట్ లైక్ మై గాడ్, ఇలాంటి వాళ్ళ వల్ల మనము హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా సినిమాలకు వస్తున్నాం అని అనిపించింది. మూవీలో ఎటువంటి నెగటివిటీ లేదంటారు? ఎక్కడ లేదు, ఏం దూషించలేదు. మధ్యలో ఒక డైలాగ్ ఎక్స్ట్రీమ్లీ బాగుంది, నేను చెప్తాను. ఇండియన్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఇండియన్స్ ఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం ఇన్ ద పాకిస్తాన్. అది చాలా బాగా చెప్పాడు. పాకిస్తాన్ దేశం గురించి ద్వేషం లేదు. ఇండియాలో ఇండియన్స్ అంతా ఫైట్ చేసేది ఏంటి, మన ఎవరైతే ఈ మిషన్స్ అన్ని నడుపుతారో పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిజం, అలాంటి మనుషుల మీద వీళ్ళ యుద్ధము అని చెప్పారు. అది చాలా బాగుంది. అంటే వన్ షుడ్ అండర్స్టాండ్, పాకిస్తాన్ మీద ద్వేషం లేదు ఎవరికి, అక్కడున్న ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద ద్వేషం. ఆ సీన్ ఎట్లా వచ్చింది, ఎలా పండింది ఆ సీన్? అంటే మనకి పార్ట్ 1 లో భారత్ మాతకి జైన్ ఒకలా ఉంటది, ఇక్కడ అది చూడాలి చెప్తే ట్విస్ట్ పోతుంది. బట్ ఇట్స్ గుడ్ అండి. యాక్చువల్లీ థియేటర్ లో చాలా బాగా పడింది. లైక్ రివెంజ్ అన్న దానికి జస్టిఫికేషన్ ఇచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా మీకు? ఇప్పుడు మీరంతా పార్ట్ 1 పార్ట్ 2 లేకపోతే పార్ట్ 2 లోనే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? అట్లానేం లేదండి, దేనికి అదే. పార్ట్ 1 వచ్చి మీకు సేమ్ దురంధర్ పార్ట్ 1 కి కంటిన్యూషన్ లా ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళని ఎలా మోసం చేస్తాడు, ఇంకా ఎలా పాతుకుపోతాడు అని. పార్ట్ 2 వచ్చి రివెంజ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. లైక్ డిమానిటైజేషన్ గురించి చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు, అది ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు. ఐ లైక్ ఎంజాయ్ బోత్. హీరోయిన్ గారికి జస్టిస్ ఇచ్చారు ఈ సినిమాలో. హీరోయిన్ యాక్చువల్గా చాలా పెద్ద క్యారెక్టర్. మీరు ట్రైలర్ లో కూడా చూస్తే గన్ పట్టుకుని చూస్తారు కదా, సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల మొత్తం మారుతుంది. బట్ తన్ని ఫైనల్ గా మంచి అమ్మాయి కింద చూపించారు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఐ వుడ్ సే లైక్ అసలు విడిగా మనం ఆలోచిస్తే సాంగ్స్ అంటూ విడిగా ఏం లేవు. బట్ కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అవన్నీ సేమ్ పార్ట్ 1 లో తీసుకున్నట్టు కొన్ని పార్ట్ సీన్స్ తీసుకుని పెట్టారు. దేర్ ఆల్సో గుడ్ అండి. కలిసిపోయి మొత్తం స్క్రీన్ ప్లే లో కలిసిపోయి, మనకి విడిగా సాంగ్ అన్నట్టు ఏమి ఉండదు. బయట దేశాల్లో అప్పుడు సినిమాలు నడవట్లేదు, కలిగిపోతుంది. ఆ వైలెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత వైలెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటారు కూడా, అంత వైలెన్స్ ఉంటుంది. కామెడీ కూడా క్రేజీ. ఇంటర్వెల్ బ్యాంగ్, గూస్ బంప్స్ అంటే చాలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్, అసలు కొద్దిసేపు మీరు ఫ్యూజ్ అవుట్ అయిపోతుంది ఫర్ షూర్, ఫిక్స్డ్ అది. సో అది నాకైతే 4 hours ఒక డైరెక్టర్ ఒక పర్సన్ ని కూర్చోబెట్టి చూపెట్టాలంటే చాలా కష్టం. కానీ ఈ డైరెక్టర్ క్రేజీ చేసిన ఐడియా. స్టూపిడ్. పైసా వసూలు అంటారా? పైసా వసూలు కాదు, దానికి డబ్బులు. నాకు వేసి ఇంటూ 100 times కూడా వసూలు చేయొచ్చు. చాలా క్రేజీ. మీకు వర్త్ అనిపించింది? వర్త్ అంటే పెట్టిన డబ్బుల కంటే ఇంకో 2-3 సార్లు చూడొచ్చు కూడా. ఆపీనియన్ కూడా వస్తుంది నాకు. ఇంకొక 2 days అయితే మళ్ళీ రావచ్చు, మళ్ళీ చూడాలని వచ్చింది. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ ప్లే, చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం. కొన్ని సీన్స్ లో ఎమోషన్ కూడా వేస్తాం. కొన్ని సీన్స్ లో ఎమోషన్ అయిపోతాం. ఇంత రోలర్ కోస్టర్ రైడ్. ఎమోషనల్ వైలెన్స్, ఇండియా చాలా ఉంటాయి. దేశం గురించి చూపించారు కదా, ఎలా? దేశం గురించి అసలు ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి పాకిస్తాన్ లో అంత బాగా మేనేజ్ చేస్తే ఫ్యామిలీని, ఇండియా గురించి అసలు చెప్పలేమండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు ఇలాంటి క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా అనిపించింది? అది మెయిన్.
క్లైమాక్స్ ట్విస్ట్ అనేసి ఇక ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఇంకొకసారి వాచ్ చేయొచ్చు. 4 hours ఇంకొకసారి కూర్చుందాం అనిపిస్తుంది ఆ ట్విస్ట్ చూస్తే. క్రేజ్ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్. 3 months తర్వాత కూడా అరే ఇలా జరగచ్చా అని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది చూపించిండు లాస్ట్ లో క్లైమాక్స్ లో, అది క్రేజీ. అది అవుట్ ఆఫ్ ది మైలర్. ఓవరాల్ గా బిగ్గెస్ట్ బ్యాంగర్ అంతే. యూరి తర్వాత యూరికి 10 times ఒక మూవీ వస్తుందా మన ఫ్యూచర్ లో ఒక క్వశ్చన్ వస్తే వచ్చింది, అది దురేంద్ర. सब कुछ अच्छा है. क्लाइमैक्स तो मैड ट्विस्ट है लास्ट में, एक बहुत अच्छा लगा. That's it. Thank you. 4 hours में स्टार्टिंग में थोड़ा बोरिंग लगा है, बाद में अच्छा है. बाद में जो सेकंड इंटरवल के बाद का पार्ट बहुत अच्छा है. थैंक यू. हाँ, वायलेंस कंपैरेटिवली कम है फर्स्ट वाले से. फर्स्ट में और ज्यादा था, इसमें कम दिखा है वायलेंस सीन्स. हाँ, लव स्टोरी इसमें इतना कुछ दिखाया नहीं है. मेनली द प्लॉट ही है, जैसे जिसको मारना है उसको प्लॉट ज्यादा है. मैड एक्टिंग, बेस्ट एक्टिंग, बहुत पसंद आया. संजय दत्त का एक्टिंग उतना कुछ ओके. बैकग्राउंड म्यूजिक वगैरह अच्छा है, फर्स्ट मूवी में ज्यादा बेटर. ओवरऑल प्रीटी गुड मूवी, बहुत अच्छा मूवी है, वापस बिल्कुल. థ్యాంక్ యూ. అంటే సూపర్. అసలు బద్లా పిక్చర్లు అయిపోయారు. లాస్ట్ ½ an hour అయితే మెంటల్ అయిపోతారు అట్లనే సినిమా. ఇంకా ఏం చెప్పలేము, మనం చూడంగానే పిక్చర్లు అయిపోవాలి అంతే. 4 hours ఉంది బ్రో, మన 4 hours అయినట్టు అనిపించాలి. పోయినాం ఇట్లా వచ్చినాం, ఇందాకనే వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లుండే సినిమా అసలు. పార్ట్ 1 పార్ట్ 2 ఎలా ఉంది డిఫరెన్స్? పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 కంటే 2 ఇంకా బాగుంది అన్న. ఇందులో పుష్ప 2 రికార్డు కూడా బ్రేక్ చేసి సత్తా ఉన్న సినిమా ఇది దురంధర్. 4 గంటలు బోర్ కొట్టలే కానీ నాకు 2 సార్లు టాయిలెట్ వచ్చింది, 4 సార్లు పాప్కార్న్ తిన్నా. సో చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ ఏం లేదు. ఫస్ట్ పార్ట్ బెస్ట్ అనిపిస్తుంది, సెకండ్ పార్ట్ బెస్ట్. ఫస్ట్ పార్ట్ ఉంటేనే కదా సెకండ్ పార్ట్ వచ్చింది. సో సెకండ్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో తెలుగులో రిలీజ్ చేయాలి, హిందీలో చూసా. హిందీలో చూసి నా పరిస్థితి ఎలా ఉందంటే తెలుగులో రిలీజ్ అయితే గోల గోలగా ఉంటుంది థియేటర్లని. డైలాగ్స్ ఎలా అనిపించాయి? బాగుంది అంతా. ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, రణవీర్ సింగ్ యాక్టింగ్ కానీ. ఒక నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే మన రణవీర్ సింగ్, అంత బాగా చేశాడు ఫైట్. 1000 కోట్ల 3000 కోట్ల పైన కొడుతుంది సినిమా. ఈ మామూలుగా ఉందనుకున్నా సినిమా. టికెట్లు సెకండ్ షోకి దొరికితే ఒకటి ఈ రోజు అసలు అదిరిపోయింది సినిమా. మంచి మటన్ బిర్యానీ తిన్నట్టు ఉంది నాకు రణవీర్ సింగ్ యాక్టింగ్. मूवी बनाई है, बहुत बढ़िया एक्शन, बहुत बढ़िया म्यूजिक और बहुत ही बेहतरीन मूवी है. यू शुड गो एंड वॉच. 1 या 2 बार या 3 बार, जितनी भी बार हो जाके देखो. 4 घंटे बोर नहीं लगा? समझ में नहीं आया कब 4 घंटे निकल गए, एकदम समझ में नहीं आया. एज ऑफ द सीट, वेरी गुड एक्शन, वेरी गुड मूवी, वेरी गुड स्टोरी. रणवीर सिंह एक्टिंग कैसी लगी? रणवीर सिंह की नहीं, सबकी एक्टिंग बहुत अच्छी है. स्पॉयलर्स नहीं दूंगा, लेकिन जाके मूवी देखो वहाँ पे. बैकग्राउंड म्यूजिक कैसे लगा? थैंक यू.